నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మహాకుంభమేళ మహాశివరాత్రి ఒకేసారి రావడంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహాశివరాత్రి జరగబోతోంది. ఈ మహాశివరాత్రి గురించి మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటూ ఉంటారు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర పార్వతి పరమేశ్వరాయ నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర పార్వతి పరమేశ్వరాయ నమః. శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర పార్వతి పరమేశ్వరాయ నమః. మహాశివరాత్రిని నేను శివుని అనుగ్రహంతో, శివుని అమ్మవారి అనుగ్రహంతో, మూలస్థానేశ్వర స్వామి భువనేశ్వరి మాత అనుగ్రహంతో 1008 లీటర్ల అభిషేకంతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. తర్వాత ఎందుకు చేయాలి అంటే, ప్రపంచం అంటే ఇప్పుడు మేము చేసే అభిషేకం వల్ల అందరూ అభిషేకాలు చేస్తుంటారు. నేను 1008 లీటర్ల అభిషేకం చేసి సహస్రనామం అన్నమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేది 1008 మంత్రం కాబట్టి నేను మంత్రం చెప్తూ ఉంటా, వాళ్ళు కూడా మంత్రం చెప్తుంటారు. అభిషేకం చేయాలి, చేస్తేనే శివరాత్రి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది మనకి. అందువల్ల చెయ్యాలన్నమాట. శివునికి డైరెక్ట్గా మనకి దేవుడే మనకి వరం ఇచ్చిన పుణ్యం కలగద్దనమాట. ఇంకొకటి, శివుని ఆశీస్సులు, ఇట్లా శ్రీశైలం భ్రమరాంబిక దేవి ఆశీస్సులు, కాళహస్తి జ్ఞాన పశునాంబిక దేవి ఆశీస్సులు, తర్వాత అమర్నాథీశ్వర స్వామి పార్వతి మాత ఆశీస్సులు, కుకుటేశ్వర స్వామి మాణికాంబదేవి ఆశీస్సులు, కుకుటేశ్వర స్వామి పిఠాపురంలో ఆయన అదొక శక్తిపీఠము. నెక్స్ట్ ద్రాక్షారామము మాణికాంబదేవి తల్లి ఆశీస్సులు, చంద్రశేఖర స్వామి. మీరందరూ కూడా శివరాత్రి రోజు కుంభమేళ నీళ్ళతో స్నానం చేసి శివుని దర్శించుకుంటే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని మనసారా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఆయన పుట్టినరోజు నాడు ఆయన పార్వతి పరమేశ్వర కళ్యాణం ప్లస్ శివుని ఆశీస్సులు గంధంతో, విభూతితో, కుంకుమతో, పాలతో, రుద్రాక్ష మాలలతో, కొంతమంది రుద్రాక్షలతో అభిషేకాలు చేస్తారు, కొంతమందికి చెరుకు రసంతో అభిషేకం చేస్తారు, కొంతమంది పసుపుతో అభిషేకం చేస్తారు. పసుపుతో అభిషేకం చేస్తే శుభం అని, అంత శుభ ఫలితాలే వస్తాయని. పసుపు ఎరుపు అంటే అమ్మవారు అన్నమాట. పసుపు అంటే అమ్మవారు, ఎరుపు అంటే స్వామివారు. పోనీ ఎరుపు అంటే అమ్మవారు, పసుపు అంటే స్వామివారు, అట్లా అనమాట. మనకి కుంభమేళ జరుగుతుంది కదండి. కుంభమేళ రావడం, శివరాత్రి రావడం ఎంత అదృష్టమో తెలుసా అండి అందరికీ. చాలా పవర్ఫుల్ అన్నమాట ఈ కుంభమేళాన్ని. గంగా యమున సరస్వతి త్రివేణి సంఘం 144వ సంవత్సరాల తర్వాత మనకి మహాకుంభమేళ వచ్చింది. అందులో సందర్భంగా నారా లోకేష్ గారు కూడా ఫ్యామిలీతో వెళ్ళి కుంభమేళాలో స్నానం ఆచరించి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మన అందరూ ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళేసి వచ్చారు. మన ఎట్లా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మాకు అందరూ కుటుంబ సభ్య, లోకేష్ గారు వెళ్ళొచ్చినా మేమందరం వెళ్ళొచ్చినట్టే లెక్క. అట్లా లోకేష్ గారు కూడా కుటుంబ సభ్యులతో వెళ్ళి కాశీ విశ్వనాథ స్వామిని పూజించుకొని వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. కుంభమేళాకి వెళ్ళి పూజ చేసిన తర్వాత లోకేష్ గారు వెళ్ళి పూజ చేసుకొని వచ్చిన దానివల్ల అందరికీ పూజ వచ్చినట్టే మాకు అందరికీ. కుంభమేళాలో మొన్నే నాకు శివ మహర్జీ అనే స్వామీజీ మహారాజ్ ఆయన నాకు శుభకర్, నాకు బాగుండాలి, నువ్వు ఎప్పుడు శివభక్తుడే కదా, మహాశివరాత్రి పూజ చేస్తుంటావు కదా, అందుకని కుంభమేళా నీళ్ళు నీకు స్పెషల్గా పంపిస్తున్నాను పంపించారు. అది మహాశివరాత్రి రోజు స్నానం చేస్తాను. ఎందుకంటే శివుడు మహాశివరాత్రి రోజు 1008 లీటర్లు నేను అభిషేకం చేస్తాను, కానీ ఆయనకి 3,000,000 దేవతలు అభిషేకం చేస్తుంటారు. అదే స్పెషల్. అట్లా కుంభమేళాలో కొన్ని సాధువులు, శివభక్తులు, నాగసాధవులు, ప్రపంచం అంతా ఈరోజు కుంభమేళాలో 144వ సంవత్సరాన్ని ఘన విజయం సాధిస్తూ ఆ గంగా జలంలో స్నానం చేస్తూ ఆ గంగామాతని పూజిస్తూ
ప్రయాగరాజ్లో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచేటప్పుడు ఆ అమృత బిందువు ఇటు కదలడం వల్ల కుదిలిందం వల్ల ఆ 4 బిందువులు మన భారతదేశంలో పడ్డాయి. ఒకటి వచ్చి హరిద్వార్, ఋషికేశ్, ఇంకోటి వచ్చి నాసిక్, ప్రయాగరాజ్. అందుకే వాటికి అంత ప్రాధాన్యత ఉంది. ఆ వాటర్ అంత పవర్ ఉంది. అందుకే హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ అక్కడ ఒక్కసారి మెడిటేషన్ చేసినా, ఒక్కసారి దండం పెట్టినా దాని పవరే వేలు. ప్రయాగరాజ్ అందరూ ఒక్కసారి పోయి అందరం దర్శించుకుంటే చాలా పవర్ఫుల్. నేను కూడా తప్పకుండా దర్శించుకుంటాను. మహాశివరాత్రి రోజు శివుని దర్శనం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి ఆయన నాకు. నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నా నాకు మార్గం చూపించే మార్గదర్శకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఎందుకంటే త్రిమూర్తులు గురువులే కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఆ గురు తత్వాన్ని గురు బోధించడం వల్ల మనకి ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయి. పరమాత్మను ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అట వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆయనే, ఇట శివుని పూజించిన ఆయనే. హరిహరాలు త్రిమూర్తులను పూజించిన దానివల్ల మనకి ఇప్పుడు నాసిక్లో త్రయంబకేశ్వర స్వామి ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ప్రయాగరాజులో అన్నారు పరమేశ్వరుడు. అటు వస్తే హరిద్వార్, ఋషికేశ్. ఇటు పోయినా శ్రీమన్నారాయణ స్వామి, ఇటు పోయినా పరమేశ్వరుడు, ఎటు పోయినా పార్వతి పరమేశ్వర, లక్ష్మీనారాయణ స్వామి, బ్రహ్మ సరస్వతీదేవి. వాళ్ళందరూ అనుగ్రహం నాకు ఉండాలి. రాబోయే రోజుల్లో మంచి విజయం సాధించాలి. అందరం మహాశివరాత్రిలో శివునికి అభిషేకం చేసి పార్వతి పరమేశ్వరుని అనుగ్రహం తీసుకోవాలి. అప్పుడే మనం ఏ కార్యక్రమాలైనా విజయం సాధిస్తామని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. పంచాక్షరి మంత్రం ఎందుకు చెప్పానంటే ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, పార్వతి పరమేశ్వర. ఎందుకంటే అర్ధనా ఈశ్వరుడు, శివుడు వేరు, అమ్మవారు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆయన సగ భాగంలో శివుడు ఉంటాడు, సగ భాగంలో అమ్మవారు ఉంటారు. అందుకే అర్ధనాశ అంటే శివుని తలుచుకున్న అమ్మవారిని తలుచుకున్నట్టే, అమ్మవారిని తలుచుకున్న శివుని తలుచుకున్నట్టే. శివుడు కూడా శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. శివుడు కూడా రాముని తలుచుకుంటుంటాడు, రాముడు కూడా శివుని తలుచుకుంటారు. అందుకే దానికి రామేశ్వర అనే పేరు వచ్చింది. శివునికి అంత ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు కానీ కుంభమేళాల్లో కానీ చాలా పవర్ఫుల్ ఉంది. ఇంకొక విషయం కూడా ఉంది. రామేశ్వరం ఇసుక తీసుకుపోయి కాశీలో అభిషేకం చేసే వాళ్ళు ఉన్నారు, ఆ నీళ్ళు తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా గురువులు, పెద్దలు, పీఠాధిపతులు చెప్పారు కనుక నాకు తెలిసి ఇవన్నీ. అయితే మీరు ఈ మహాశివరాత్రి రోజు నేను మూలస్థాన ఈశ్వర స్వామి, భువనేశ్వరి మాత, శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి. ఎందుకంటే నాకు చాలా ముఖ్యమైన ఇంకోటి కూడా పవర్ఫుల్ టెంపుల్ ఉంది, జంబుకేశ్వర్. అఖిలాండేశ్వరి అమ్మవారు, జంబుకేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. తమిళనాడులో ఉంది, చాలా పవర్ఫుల్ అమ్మవారు అఖిలాండేశ్వరి స్వామి. ఒక్కసారి అక్కడ పోయి దర్శించుకోరావాలి, శివుని ఆశీస్సులు ఉండాలి. నేను ఎక్కడ శివలింగం కనపడ్డా, ఎక్కడ శివాలయం కనపడ్డా, ఎక్కడ రామాలయం కనపడ్డా, ఎక్కడ విష్ణాలయం కనపడ్డా నాకు ఆ పాటింపులు లేవు. అందరి దేవుళ్ళను పూజిస్తాను, అందరి దేవుళ్ళని ఆరాధిస్తాను. ఆనవ శుభకర్యకి అయ్యే ఆ భేదాలు లేవు. అందరూ దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే. మనం అందరం కలిసి శివుని బాగా పూజించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. పార్వతి పరమేశ్వర్లన్నీ మీకు అందరికీ తెలియజేస్తూ, పార్వతి పరమేశ్వర అభిషేకం, శివపార్వతి కళ్యాణం, శివుని రథోత్సవం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. శివుని రథోత్సవం రోజు శివుని పార్వతి అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామి ఊరేగింపుగా మొత్తం అన్ని వీధులు తిప్పుతారు కనుక ఆ శివుడు పార్వతి అమ్మవారి కళ్యాణం చేసుకొని వస్తుంటారు కదా, అప్పుడు ఆయన ఆశీస్సు తీసుకుని అక్షంతలు వేస్తే ఆయన మన సంపూర్ణమైన శివరాత్రి చేసిన పుణ్యం కలగద్దని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. శివుని అనుగ్రహం ఎక్కడ శివాలయం కనపడ్డా, ఎక్కడ శివుని అనుగ్రహం కనపడ్డా ఎప్పుడు కూడా శివుని మాత్రం స్మరిస్తూ ఉండండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని. ఇంకోటి ఓం హర హర మహాదేవ్ శంభో శంకర. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.